నారీ శక్తి సంబంధించి మహిళలకి దాని ద్వారా వచ్చిన లాభం ఏంటంటారు? ఇప్పుడు అనేక విషయాల్లో మొన్న మీరు రిపబ్లిక్ డే చూసింది అందరు. రిపబ్లిక్ డేలో ఫస్ట్ టైము మహిళా పార్టిసిపేషన్ రిపబ్లిక్ డే పరేడ్లో జరిగింది. 70 సంవత్సరాలల్లో రిపబ్లిక్ డే పరేడ్ అంటే ఎవరిది? పురుషులది. నరేంద్ర పురుషులదా దేశం ఇది? గణతంత్రం ఏదైతుందో అది పురుషులదా? కాబట్టి ఇది మామూలు విషయం, చిన్న విషయం, కానీ ఎందుకు ఆలోచించలేదు? ఈరోజు రిపబ్లిక్ డే పరేడ్లో మహిళలు వచ్చింది. ఆర్మీలో ఫుల్ కమిషన్ ఆఫీసర్స్గా మహిళల నిర్మాణం మొదలైంది. మహిళల విషయంలో ఈరోజు ఎయిర్ ఫోర్స్లో, నేవీలో అన్నింటిలో కూడా మహిళల ఆఫీసర్లు వస్తున్నారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మహిళల విషయంలో పెంచడం జరిగింది. సో ఇలా అనేక పద్ధతులలో మహిళలు అన్ని రంగాల్లో కూడా సమానము అనేటువంటి పద్ధతిలో ఇంక్లూజన్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఒక ఇవి కొన్నిసార్లు ఏమవుతాయంటే పార్టీపరమైన విషయాలు కాదు. రిపబ్లిక్ డే పరేడు ఎవరు ఆలోచించలేదు, మోదీ గారు ఆలోచించిన తర్వాత వేరే పార్టీలు ఏమన్నా వ్యతిరేకిస్తున్నాయా? కాదు, కానీ ఆలోచించలేదు. ఆలోచిస్తే ప్రజలు స్పందిస్తున్నారు. కాబట్టి అనేక అంశాలలో మోదీ గారి ప్రభుత్వము ఈ విధమైనటువంటి నిర్ణయాల కారణంగా మహిళలు చట్టపరమైనటువంటి ఓటు సమానం ఏదైతే ఇచ్చినామో దట్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇన్ టు ఎవ్రీ ఫీల్డ్. అది చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఓకే, ఇంత సాధికారత అంటున్నారు. మేము జెండర్ అకౌంట్స్ క్రియేట్ చేశాము, దాని ద్వారా నేరుగా మహిళల అకౌంట్కే డబ్బులు వెళ్తున్నాయని చెప్తున్నారు. అంతా బాగానే ఉంది. నిజంగానే ఈరోజు భారతదేశంలో మహిళలందరూ ఆర్థికంగా స్థిరపడ్డారని మీరు అనుకుంటున్నారా? ఇంకా స్థిరపడ్డ తర్వాత మళ్ళీ ఒకసారి నరేంద్ర మోదీని ఎందుకు గెలిపిమంటాం? ఇప్పుడు అంత అయిపోయింది, ఇక చేసేది ఏం లేదు. కాబట్టి నరేంద్ర మోదీ గారిని ఖచ్చితంగా గెలిపియాలా మేము ఎందుకంటాం? దాని అర్థం ఏంటంటే ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఓకే, చేసింది చాలా తక్కువ. చేసినటువంటి పనిని ఇంకా పెంచాలా, వేగం పెంచాలా, స్థాయి పెంచాలా, సాధించాల్సినటువంటి అనేక విషయాలను మనం సాధించాలా. అందుకని ఈ 2 సంవత్సరాల యొక్క దిశ ఏదైతుందో, దశ ఏదైతుందో, వేగం ఏదైతుందో దాన్ని మనం అదే విధంగా కొనసాగించాలా. దానికోసం నరేంద్ర మోదీ గారు అయితే వారికి పూర్తి మెజారిటీ ఇస్తే, ఇంతకుముందు చేసిన 10 సంవత్సరాల పద్ధతులు కనుక చేస్తే రాబోయేటువంటి రోజుల్లో మహిళల విషయంలో కూడా గణనీయమైనటువంటి మార్పు మనం ఇంకా ఒక స్థాయి వరకు చేర్చగలుగుతాము. ఎందుకంటే చేసిన పర్ఫార్మెన్స్ చూపించి మళ్ళీ మనం అడగాలని అనుకుంటున్నాం.